నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 2000 సంవత్సరం నుంచి సుమారు 2016-18 వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ, అంటే ఇయర్ బేస్డ్ రాసినటువంటి వాళ్ళు, బిఫోర్ 2016 కంటే ముందు ఫెయిల్ అయినటువంటి వాళ్ళందరికీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వన్ టైం ఛాన్స్ ఇవ్వడం జరిగింది 2024లో రెగ్యులర్ బ్యాక్లాగ్ వాళ్ళతో. అయితే 2000 నుంచి 2010 వరకు ఒక ఫీజు, 15 వరకు ఒక ఫీజు, ఇట్లా డిఫరెంట్ అంటే సుమారు 4000, 3000 ఇట్లా పేపర్కి ఎక్స్ట్రా తీసుకొని రాసినటువంటి వాళ్ళు ఇయర్ వైజ్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిజల్ట్లు రావడం జరిగింది. రిజల్ట్కి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. లేదంటే గూగుల్లో ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్లు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తేనంటే మీకు ఫస్ట్ పేజ్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ పేజ్లో నుంచి, అంటే ఆ వెబ్సైట్లో నుంచి చెక్ చేయండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేజ్ ఇది. దీంట్లో వన్ టైం ఛాన్స్కి సంబంధించినటువంటిది ఇయర్ బేస్డ్ ఎవరైతే ఉన్నదో YWS ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకు ఇందులో బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఇలా ప్రతి ఒక్కరిది ఉంటుంది. దీన్ని మీరు లింక్ క్లిక్ చేస్తేనంటే మీకు మీ ఆల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేస్తున్నట్టే మీ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు కదా నిన్న అసెంబ్లీలో. కాబట్టి ఏదైనా ఫర్దర్గా పోస్టులు త్వరగా ఎక్కువ పోస్టులు ఉండి డిగ్రీతో అవకాశాలు ఉంటే గ్రాడ్యుయేషన్ పూర్తి అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటన్నిటికి సంబంధించి ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. రెగ్యులర్ వాళ్ళకు కూడా ఈ 10-15 లోపు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బీపీఎడ్ వాళ్ళది, బీఈడ్ వాళ్ళది రిజిస్ట్రేషన్ 7-8 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళకి ఏదైనా కన్సల్ట్ ఉండి రిజల్ట్లు వస్తాయి, మీరు కూడా అనౌన్స్ చేసుకోండి, మీ ఫర్దర్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేయండి అని చెప్పి చెప్తుంటారు కదా, అట్లా జరగవచ్చు మేబీ. కాబట్టి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది మీకు అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.